హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఎవరిని అడగాల్సిన పని లేదు. అయితే ఈరోజు మీ ముందుకు రిడ్జ్ VXi పెట్రోల్ వెహికల్ తీసుకురావడం జరిగింది. 2011 5వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 8వ నెల రిజిస్ట్రేషన్. అంటే 2026 8వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. సింగిల్ ఓనర్ వెహికల్, కేవలం 73,000 మాత్రమే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది. నెక్స్ట్ ఇయర్ 3వ నెల వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది. టైర్లు కూడా అన్ని టైర్లు, ఒక ముందర టైర్లు వచ్చేసి ఒక 80% ఉన్నాయి, వెనక టైర్లు వచ్చి ఒక 60% ఉంది. వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఓన్లీ పెట్రోల్ వెహికల్, ఇది డీజిల్ కాదు, పెట్రోల్ వెహికల్. మిగతా వివరాలని మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ మనం చూస్తే ఇప్పుడు చూడండి, చాలా నీట్గా ఉంది వెహికల్. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి. సింగిల్ ఓనర్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క చేతి మీద నడిచింది వెహికల్. రిడ్జ్ VXi 2011. చాలా నీట్గా ఉంది వెహికల్. 80% ఉంది ఈ టైరు. ఈ టైర్ కూడా అంతే, ఒక 80% ఉంది. ఫ్రంట్ అద్దం షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది, ఇంతవరకు మారలేదు. షోరూమ్ నుంచి వచ్చిన అద్దమే ఉంది. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి, చాలా నీట్గా ఉంది వెహికల్ మాత్రం. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ ఏం లేవు. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. ఒక బంపర్లు ఒకటే పెయింట్ అయినాయి, కామన్ సిటీలో బంపర్లు అనేది. ఇదంతా మిగతా అంతా ఒరిజినల్ పెయింట్. ఇది ఇంటీరియర్ అయితే హైలైట్ ఉంది చూడండి, చాలా బాగుంది ఇంటీరియర్. ఈ డోర్లు కూడా అన్నీ ఒరిజినల్. ఈ గ్లాసులు కూడా అన్నీ షోరూమ్ నుంచి వచ్చినాయి, ఏ గ్లాసు మారలేదు. ఇంటీరియరే హైలైటు. ఈ డోర్ కూడా అన్నీ ఒరిజినలే. ఇక వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. బ్యాక్ సైడ్ టైర్లు కూడా చూడండి, ఇవి కూడా 60 నుంచి 70, 80 కూడా ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటు ఉన్నాయి. నీట్గా ఉంది వెహికల్. డిక్కీ ఓపెన్ చేయ, డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది. 2011 గ్లాసు పడిపోయింది మళ్ళీ. చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. డిక్కీ కూడా చూడండి. ఈ టైర్ కూడా బాగుంది. ఇది సిల్ టైర్లు, 100కి 100% ఈ టైరు. అంటే వాషింగ్ చేసిలు కానీ తుడవలే ఇది వాటర్. 100కి 100% ఈ టైరు, సిల్ టైరు ఇదైతే. ఇక వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. ఎక్సలెంట్ ఉంది. ఒరిజినల్ వెంటనే ఉంది. ఇంకా ఈ డోరు, గ్లాసు అన్నీ ఒరిజినలే. ఇది ఒరిజినలే, ఎక్కడ ఏది మారలే. రిమోట్ కూడా ఉంది. 4 పవర్ విండోస్, సెంట్రల్ లాక్ కూడా ఉంది. రీడింగ్ కూడా చూడండి, 73,000 కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్. వెంటనే స్టార్ట్ అయిపోయింది, అలానే స్టార్టింగ్ ట్రబుల్ లేదు. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఏసీ అయితే చిల్లు, చాలా చల్లగా వస్తుంది. వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి, ఎక్సలెంట్ ఉంది. ఇంజన్ అయితే చాలా నీట్గా ఉంది. అమ్రాన్ బ్యాటరీ ఉంది. ఆప్రాన్లు కూడా చూడండి, ఎక్కడ డిస్టర్బ్ కాలే. పట్టి కూడా ఒరిజినల్, బ్యానెట్ ఒరిజినల్, ఏది మారలే. ఎక్సలెంట్ ఉంది వెహికల్ అయితే. కొన్నోళ్ళు అదృష్టం అట్లా ఉన్నది వెహికల్. ఆయిల్ కూడా మార్చాల్సిన పనే లేదు, పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవడే. ఇంజన్ అసలు స్టార్టింగ్లో ఉంది కూడా తెలియట్లేదు. ఆయిల్ లీకేజ్ కూడా చూడండి, ఎక్కడే లేవు. చాలా నీట్గా ఉంది. ఆయిల్ మార్చాల్సిన పనే లేదు, అంత సైలెంట్గా ఉంది వెహికల్. వెహికల్ నెంబర్ వచ్చేసి 9392. కొంతమంది నెంబర్ కావాలంటున్నారు, అందుకని 9392 నెంబర్. అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది, ఒరిజినల్ ఉంది వెహికల్. మొత్తం షోరూమ్ ట్రాక్, మొత్తం కంప్లీట్ ఒరిజినల్ వెహికల్, చాలా బాగుంది. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి 2,35,000గా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. నా నెంబర్ వచ్చేసి 9029496999. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.